దామోదర్ గారు రేషేమో ఏమండి మరీ ఇంతగా చిన్న రాసిండ్రు ఏమర్థమై చావటం లేదు. ఒక ఆయన్నేమో సీతక్క లేషేమో చాలా రిజిడ్గా ఉందండి, సూర్యకామ లేషేమో చాలా ఫ్లెక్సిబుల్ చేశాడండి, ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు అమెండ్ చేసేటట్టు ఆయన ఒక మాట చెప్పాడు. ఇంతకంటే 10 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు మంచి రాజ్యాంగం రచించుకోండి. మీరు మంచి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకే దానికి రక్షణ. అది ఎవరి చేతిలో పడకూడదో వాళ్ళ చేతిలో పడితే ఏమన్నా రాసుకో విధ్వంసం జరుగుతుంది. ఎట్లా దాన్ని అరికట్టేదంటే ప్రజలు ప్రాపర్లీ కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ ప్రిపేర్డ్ ఎలక్టరల్ రోల్. రాజ్యాంగానికి ఎలక్టరల్ రోలుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక పత్రం ఆవిష్కరణ చేశారు. అది మీ ముందుంచి నేను, ఎందుకంటే ఈ మధ్యన ఏం పడలేదు కనుక మేము కూడా బాగా ఉపన్యాసాలు ఇంకా మొదలుపెట్టాం. నన్ను మొదలెవడో ప్రెస్సోడు అన్నాడు, సార్ మీరు మొదలు మాట్లాడినప్పటికీ ఇప్పటి మాట్లాడడానికి ఇంత తేడా వచ్చిందంటే నేను కూడా బాగా ముదిరిపోయినా, నాకు తెలుసు మిమ్మల్ని ఎట్లా అయ్యా. అది ఏమిటి ఇప్పుడు వారు విడుదల చేసిన పత్రం అంటే హిందీలో ఇంగ్లీష్లో ఉంది. ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేసి వ్యక్తిగతంగా వాళ్లకు రాసినటువంటి ఉత్తరం వారు ఇప్పుడు రిలీజ్ చేశారు. అట్లా రాసేటువంటి హక్కు నాకొక్కడికి మాత్రమే ఉంది. ఎందుకొరకంటే నేను ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వాడిని కాదు. మీకందరికీ మీ సహనాన్ని పరీక్షించినందుకు మన్నించమని అడుగుతూ నమస్కరిస్తూ సెలవు.